హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో ఫైనల్లీ మార్కెట్ అయితే చాలా బుల్లిష్గా మారిందండి. జస్ట్ 1 వీక్ బిఫోర్ అసలు మార్కెట్లో మూమెంటే లేదు. అసలు బిట్ కాయిన్ అయితే 62,000 నుంచి క్రాస్ అయ్యి 62,000 ఇంకా క్రాస్ అవ్వదేమో అన్నంత బోరింగ్గా అయితే ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే ప్రెజెంట్ మొత్తం సిట్యుయేషన్ అంతా ఫ్లిప్ అయిపోయింది. సో చాలా చాలా బుల్లిష్‌గా మారింది. దానికి గల రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్ మనకి ట్రంప్ బ్లాక్ చైన్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద బ్లాక్ చైన్ డెవలపర్స్ అలాగే పెద్ద పెద్ద ఎక్స్‌చేంజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీఈఓస్ వాళ్ళతో మీటింగ్ అయితే కండక్ట్ చేశారనమాట. ఆ మీటింగ్‌లో ఫైనల్‌గా చెప్పిందేంటంటే మనకి క్లారిటీ యాక్ట్ అనేది సెప్టెంబర్ 15థ్ లోపు మనకి పాస్ అయ్యే అవకాశం అయితే 99% ఉందండి. సో, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా డెసిషన్ అయితే తీసుకున్నారు. బట్ సెనైట్‌లో మనకి ఫేవరబుల్‌గా ఓటింగ్ వస్తే చాలు. సో, సెప్టెంబర్ 15థ్ లోపు మనకి యాక్ట్ అయితే పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఇది మేజర్ న్యూస్ మనకి మార్కెట్‌లో మూవ్‌మెంట్ రావడం కోసం. సో, ఇప్పుడు మన మన ఛానెల్‌లో మనం ఫాలో అవుతున్న ఆల్ట్ కాయిన్స్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేసినవని ఏ విధంగా పెర్ఫార్మ్ అనేవి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, లాస్ట్ వీక్ మనం అంతకుముందు చేసిన వీడియోస్‌లో మీరు కొనుంటే మీకు ఎంత పొటెన్షియల్ ఉన్న కాయిన్స్ అనేవి మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఎందుకంటే ఆ కాయిన్స్ మూవ్‌మెంట్ అనేది బిట్‌కాయిన్ మూవ్‌మెంట్‌తో ఆహ్, మ్యాచ్ అవుతదనమాట. అంటే బిట్‌కాయిన్ పైకెళ్తే పైకెళ్తది, కిందకెళ్తే కిందకెళ్తాయనమాట. సో, అలాంటి కాయిన్స్ మనం ఆల్రెడీ 3 మంత్స్ అండ్ 6 మంత్స్ నుంచి చెప్తూనే ఉన్నాం. సో, ఓకే. సో, ఆ కాయిన్స్ ఆహ్, మీకు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మనం ఆహ్, మన పోర్ట్‌ఫోలియోలో రిస్క్ తక్కువున్న కాయిన్స్ కొన్నుంటాయి. రిస్క్ ఎక్కువున్న కాయిన్స్ కొన్నుంటాయి. ఓకే. సో, రిస్క్ తక్కువున్న కాయిన్స్ అండ్ రిస్క్ ఎక్కువున్న కాయిన్స్ ఏంటి? అవి ఆహ్, దాని ప్రైస్ రేంజ్ ఎంతవరకు పెరగచ్చన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే మనకి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ అయితే 2 ఉన్నాయండి. ఒకటి కోర్ మైనింగ్ అలాగే ఇంకొకటి ఎక్స్ సిరీస్. ఎక్స్ సిరీస్ మైనింగ్ కూడా వస్తదండి. సో, ఎవరైనా ఇంకా మన ఛానెల్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అలాగే వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఉంటాయండి. సో, జాయిన్ అవ్వండి. మీకు ఎవ్రీ సండే జూమ్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నానండి నేను. సో, అందులో ఆహ్, నేను కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాక, అలాగే మార్కెట్ అప్డేట్స్ చెప్పాక మీకు డౌట్స్‌కి స్పేస్ అయితే ఇస్తున్నానండి. సో, అందులో మీరు అడగొచ్చు మీకున్న డౌట్స్ అన్నీ కూడా. ఓకే. సో, ఇది కంప్లీట్‌లీ ఫ్రీ అండి. సో, జూమ్ మీటింగ్ అనేది జస్ట్ మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి కావాల్సిన అన్ని ఇన్‌పుట్స్ నేనైతే అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది మన ఛానెల్‌లో ఆల్‌మోస్ట్ 4000 మెంబర్స్ పైనే ఉన్నారండి. సో, వాళ్ళందరూ కూడా యుటిలైజ్ చేసుకోవాలనైతే నేను కోరుకుంటున్నాను. ఓకే. సో, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లింక్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. సో, అందులో ప్రతి అప్డేటు పెడతానండి వాట్సాప్ ఛానెల్‌లో, టెలిగ్రామ్ ఛానెల్‌లో. సో, చాలా రోజుల తర్వాత మళ్ళీ సోలానా $100 అయితే క్రాస్ అయింది. సో, మళ్ళీ కొంచెం కిందకైతే వచ్చింది. సో, ఇప్పుడు మనం మన పోర్ట్‌ఫోలియోలో ఉన్న కాయిన్స్ అయితే చూద్దాం. సో, ఫస్టు రిస్క్ తక్కువున్న కాయిన్స్ మనం మాట్లాడుకుంటే మనకి ఇథీరియం అండి. సో, ఇథీరియం వచ్చేసి మీకు జస్ట్ 1 వీక్ బ్యాక్ $1,800 అయితే ఉండేదనమాట. సో, ప్రెజెంట్ $2,500 ఇందాకటి వరకు ఉండేది. సో, $2,500 క్రాస్ చేసి ఇప్పుడు 2,400 అంటే ఆల్మోస్ట్ మీకు $500 $700 వరకు మీకు పెరిగిందనమాట. సో, వితిన్ 1 వీక్‌లో $700 అంటే రూ. 70,000 ఒక కాయిన్ పైన పెరిగింది. ఓకే. సో, అలాగే సొలానా మీకు ఆల్మోస్ట్ $75 ఉండేదండి. సో, $75 $70 60-75 మధ్యలోనే ట్రేడ్ అయ్యేది. సో, ఇప్పుడు ప్రెజెంట్ $100కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు $94 కైతే వచ్చిందనమాట. సో, ఇక్కడ మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే బిట్‌కాయిన్ మూవ్‌మెంట్‌తో ఇవి ఖచ్చితంగా ఫస్ట్ మూవ్‌మెంట్ అయ్యేవి ఇథీరియం, సొలానా అండి. సో, ఇవి ఖచ్చితంగా అలాగే బిఎన్‌బి. సో, ఇవి ఖచ్చితంగా మూవ్‌మెంట్ అయితే వెంటనే ఇమ్మీడియేట్‌గా వీటిలో మూవ్‌మెంట్ అయితే ఉంటదనమాట. సో, దాంతో పాటు మనం ఫోకస్ చేసిన ఇంకొక ఆల్ట్ కాయిన్ ఏంటంటే హైపర్ లిక్విడ్. ఓకే.
సో, ఈ హైపర్ లిక్విడ్ కూడా చాలా చాలా మంచి కాయిన్ అండి. అండ్ తర్వాత మొన్న ట్రంప్ మీటింగ్‌లో కూడా స్పెసిఫిక్‌గా ఈ కాయిన్ కోసం అయితే మెన్షన్ చేశారనమాట. సో, చాలా ఓన్ బ్లాక్ చైన్ ఉంది. అలాగే పర్పెచువల్ డెక్స్ కూడా చాలా చాలా మంచి కాయిన్ అండ్ ఆల్ టైమ్ హై ఈ రోజే క్రియేట్ చేసిందండి. సో, ఇందాక మీకు ఆల్‌మోస్ట్ మీకు 82 వరకు వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు $81 వరకు వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు $79 కైతే వచ్చిందనమాట. సో, డంప్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కాయిన్ అయితే మిస్ అవ్వకండి. సో, ఇది ఆగస్ట్ 15 $56 మాత్రమే ఉండేదండి. జస్ట్ 1 వీక్ బిఫోర్. సో, అవి ఎప్పుడైతే ఆ మీటింగ్ లో చెప్పారో వెంటనే ఇమ్మీడియేట్‌గా ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేసిందనమాట. సో, ఇవి రిస్క్ తక్కువున్న కాయిన్స్ అండ్ అంటే ఇవి ఇంకా టాప్ 5లో టాప్ 5లో ఎప్పుడు నిలబడతాయి అనే కాయిన్స్ అండి ఇవి ఖచ్చితంగా. సో, క్లారిటీ యాక్ట్‌లో ఏమైనా వీటి గురించి నెగెటివ్‌గా వస్తే తప్ప ఇవైతే తగ్గవనమాట. సో, క్లారిటీ యాక్ట్‌ని ఆల్‌మోస్ట్ ఇవి ఫాలో అవుతాయి. ఫాలో క్లారిటీ యాక్ట్‌లో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవైతే ఖచ్చితంగా ఇవి ఫాలో అవుతాయి. ఓకే. సో, ఇవైతే మీకు రిస్క్ తక్కువ అండ్ అలాగే రివార్డ్ కూడా మీకు మినిమమ్ 3x, 5x వరకు అంతకు మించి అయితే ఇది వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదండి. సో, రిస్క్ అండ్ రివార్డ్ అనేది తక్కువగానే ఉంటది. బట్ సేఫ్‌గా ఉంటదనమాట. సో, ఇప్పుడు నేను చెప్పబోయే కాయిన్స్ ఏంటంటే రిస్క్ ఎక్కువే, రివార్డ్ ఎక్కువే అనమాట. సో, రివార్డ్ ఎంతంటే 100x పైనే ఉన్నదనమాట. కోర్ అండ్ ఎక్స్ సిరీస్ అండ్ ఆప్ట్రా. ఓకే. ఈ 3 కాయిన్స్ మనం చాలా రోజుల నుంచి అయితే చెప్పుకుంటున్నామండి. సో, కోర్ కాయిన్‌కి అలాగే ఎక్స్ సిరీస్‌కి అయితే మైనింగ్ కూడా ఉంది. సో, ఆ మైనింగ్ ఇంకా ఎవరైనా చేయకపోతే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమ్ అనమాట. ఎందుకంటే మన మన చేతిలో మీకు మన చేతిలో కరెక్ట్‌గా సెప్టెంబర్ 15కి ఇప్పుడు ఈరోజు ఆగస్ట్ 22 అండి. సో, చాలా తక్కువ రోజులుంది. బట్ ఈ 15 రోజులు ఎవరైతే ఎక్కువ కోర్ మైనింగ్ చేసుకొని, ఎక్కువ మందిని రిఫర్ చేసుకొని, కోర్ మైనింగ్ చేసుకొని ఆ డబ్బుల్ని ఇప్పుడు మనం చెప్పుకున్న ఇథీరియం, సొలానా, హైపర్ లిక్విడ్, కోర్, ఎక్స్ సిరీస్, ఆక్ట్రా వీటిలో ఎవరైతే ఎక్కువ కాయిన్స్‌ని అక్యుములేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నానండి. ఖచ్చితంగా వాళ్ళైతే వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో ఆహ్, అంటే 4 డిజిట్ ఉంటే 6 డిజిట్ కూడా చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే. 6 డిజిట్, 7 డిజిట్ కూడా చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఎంత వీలైతే అంత మీరు ఎర్న్ చేసుకోండి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే కోర్సేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ మనకి మన సొంత డబ్బులే మనం ఎంత పెట్టగలమండి? ఎక్కువ పెట్టలేం కదా! సో, ఆ కోర్సేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం కోర్ కాయిన్స్ ఎర్న్ చేసి అట్‌లీస్ట్ 10,000 కోర్ కాయిన్స్ అయితే పక్కన ఉంచుకొని మిగతా కోర్ కాయిన్స్‌ని మీరు యూఎస్‌డిటీ కింద కన్వర్ట్ చేసుకొని వాటితో మీరు ఇథీరియం, సొలానా అండ్ ఆక్ట్రా, ఎక్స్ సిరీస్ ఈ కాయిన్స్ అయితే మీరు కొనుక్కోవచ్చనమాట. సో, మీరు ఎంత మందిని రిఫర్ చేసుకొని ఎన్ని కాయిన్స్ మీరు అక్యుములేట్ చేసుకోగలరు అన్నది పూర్తిగా మీ మీ యొక్క ఇంట్రెస్ట్ అండ్ మీ యొక్క కమిట్మెంట్ అనమాట. సో, ఆపర్చునిటీ చూపించడం వరకే ఇదండి. సో, ఆపర్చునిటీ చూపించిన తర్వాత మీరు దాంట్లోంచి ఎంతవరకు అమౌంట్‌ని పిండుకోగలరు అన్నది అది కంప్లీట్‌గా మీ ఇంట్రెస్ట్ అండ్ మీకున్న ఫినాన్షియల్ మీకు ఫ్రీడమ్ అనేది ఎంతవరకు కావాలన్నది అది మీ చేతుల్లోనే ఉంది. ఓకే. సో, బట్ ఆపర్చునిటీ అయితే 8 మంత్స్ నుంచి కోర్ కాయిన్ మైనింగ్ చేస్తున్నామండి. సో, 8 మంత్స్ నుంచి కంప్లీట్‌గా అన్‌ఇంటరప్టెడ్‌గా మనకి కోర్ మైనింగ్ అవ్వడం గాని, అలాగే రిఫరల్ చేసిన వెంటనే మనకి కాయిన్స్ మన వాలెట్‌లో ఇమ్మీడియేట్‌గా పడిపోతాయి. అలాగే మనకి ఏంటంటే ఎవ్రీ విత్‌డ్రాల్ అనేది అంటే విత్‌డ్రాల్ చేసుకోవాలి. ఎంత లిమిట్ అయితే ఉంటది. అలా ఏం లేదండి. డైరెక్ట్‌గా మన వాలెట్‌కయితే వచ్చి పడిపోతాయి. సో, అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉందండి. సో, ఇక్కడ మీరు పిన్‌డ్ మెసేజ్‌లో చూస్తే మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో, ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేనైతే చెప్తాను. సో, న్యూగా ఎవరైనా చూసినా వాళ్ళకి కూడా ఇప్పుడు ఆల్రెడీ 8 మంత్స్ అయిపోయింది కదా సార్! ఇప్పుడు అంటే అప్పుడు ఇంకా యాక్చువల్‌గా ప్రైస్ ఎక్కువుండేదండి కోర్ కాయిన్. అప్పుడు మైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. బట్ ఇప్పుడు చాలా తక్కువుంది. సో, ఇదే కరెక్ట్ టైము. ఎందుకు కరెక్ట్ టైమ్ అంటున్నానంటే ఇక్కడి నుంచి మనకి సెప్టెంబర్ 15థ్ లోపు మనకి క్లారిటీ యాక్ట్ వచ్చింది అంటే మనకి ఆహ్, ఈ ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ట్ కాయిన్స్ అనేవి బాగా పెర్ఫార్మ్ చేస్తాయన్నమాట. ఈలోపు మనం ఈ కాయిన్స్‌ని అక్యుములేట్ చేసుకోగలిగితే మాత్రం అదృష్టవంతులమే. సో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆళ్ళు నిజంగా అదృష్టవంతులండి. ఎందుకంటే రైట్ టైమ్ అన్నమాట.
సో ఇక్కడి నుంచి మార్కెట్ సెప్టెంబర్ 15థ్ వరకు ఫోమోలో ఉంటదండి. బాగా గుర్తుపెట్టుకోండి ఫోమో. అంటే మీకు క్లారిటీ యాక్ట్ వచ్చేసాక మళ్ళీ అందులో ఏ రూల్స్ పెట్టారు, అందులో ఏమేమి ఏ కాయిన్స్ అవి కంప్లై అవుతున్నాయనే దాని మీదకి అందరూ వెళ్ళిపోతారనమాట. సో, అప్పుడు మళ్ళీ పంప్ అండ్ డంప్స్ అయితే ఉంటాయనమాట. బట్ మార్కెట్ సెప్టెంబర్ 15థ్ వరకు ఫోమోలో ఉంటది. సో, ప్రతి ఆల్ట్ కాయిను అది వర్కింగ్ ఆల్ట్ కాయిన్ అయ్యి, దానికి వర్కింగ్ ప్రాజెక్ట్ ఉండి, వర్కింగ్ బ్లాక్ చైన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి పెరుగుతాయనమాట. సో, అవి వాటిలో ఇథీరియం, సొలానా, హైపర్ లిక్విడ్, కోర్, ఆక్ట్రా అండ్ ఎక్స్ సిరీస్. సో, ఎక్స్ సిరీస్ కోసం చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఒకవేళ ఇన్ కేస్ మనం కవర్ చేయలేకపోతే దాన్ని నేను రేపు సండే సో, మొత్తం కంప్లీట్‌గా మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, జూమ్ మీటింగ్ అయితే మీరు మిస్ అవ్వకండి. సో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. నా టార్గెట్ ఒకటే 4000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి ఎవ్రీ సండే. సో, అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ అయితే వస్తదండి. సో, జస్ట్ ఒక వీడియో చూసి వదిలేయడం కాదు. సో, మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే మీరు ఎవ్రీ వీక్ మనం దానిపైన వర్కౌట్ అయితే చేయాలి. మార్కెట్‌లో ఏం జరుగుతుందనే విషయాలైతే తెలుసుకోవాలి. ఓకే. సో, కోర్ కాయిన్ మైనింగ్ అయితే మిస్ అవ్వకండి. అలాగే ఎవ్రీ సండే జూమ్ మీటింగ్ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు అటెండ్ అవ్వలేకపోయినా నేను రికార్డెడ్ వెర్షన్ అయితే పెడుతున్నాననమాట. సో, అదైనా మీరు వినడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఈ వీక్ నుంచి నేను కూడా వీక్లీ సాటర్‌డే ఒక వీడియో రిలీజ్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, సండే మీటింగ్ పెట్టి సో, ఇక్కడ కవర్ చేయలేనివన్నీ అక్కడ కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. సో, కోర్ కాయిన్ ఎంత పొటెన్షియల్ ఉందంటే మీకు నేను కరెక్ట్‌గా చెప్పాలంటే 100x పొటెన్షియల్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ $2.5 ఉందండి ప్రెజెంట్. సో, 2.5 నుంచి $2.5 అంటే $250 వరకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో, అక్కడే మీకు 100x బట్ దానికి 10 డాలర్ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. బట్ మనం తక్కువే పెట్టుకోవాలి కాబట్టి ఎందుకు అలాగంటున్నానంటే ఇక్కడ మీరు చూడండి. సో, ఇది లాంచ్ అయినప్పుడే మీకు $6.8 వరకు ఎళ్ళిపోయిందనమాట. సో, ఆల్మోస్ట్ 1 ఇయర్ నో పంప్ ఆల్మోస్ట్ డంప్ అయ్యే ఉండిందండి. సో, ఇక్కడ మీరు డేట్ చూస్తే ఫిబ్రవరి 23 అంటే 2023 ఫిబ్రవరిలో పంప్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ మార్కెట్ అనేది డంప్ అయిపోయిందండి. సో, ఏప్రిల్ 24 మళ్ళీ మీకు పంప్ అయింది $4.4 వరకు. అంటే మీకు ఇక్కడ ఆహ్, పాయింట్ $0.4 నుంచి ఆల్మోస్ట్ 4.4 అంటే మీకు ఆల్మోస్ట్ మీకు 8x ప్లస్సే ఉందనమాట. 8x అంటే తక్కువ కాదండి రిటర్న్. ఓకే. సో, అలాగే తర్వాత మళ్ళీ చాలా డంప్ అయింది. మళ్ళీ పంప్ అయింది. ఓకే. సో, తర్వాత మళ్ళీ ఇంకా పంప్ అవ్వలేదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ పంప్ అవ్వడానికి చాలా పాజిబిలిటీ ఉంది. ఎందుకు అంటే క్లారిటీ యాక్ట్ వల్ల. క్లారిటీ యాక్ట్‌లో క్లారిటీ యాక్ట్ ఈ ఫోమో వల్ల ఈ 15థ్ సెప్టెంబర్ వరకు మీకు చాలా కాయిన్స్ పెరిగే అవకాశం ఉందనమాట. ఆ కాయిన్స్‌లో ఈ కోర్ కూడా ఉంటది. ఓకే. సో, పెరిగినప్పుడు మనం ఆహ్, ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే కొంతవరకు నార్మల్ ఇన్వెస్టర్స్ అయితే లాక్కెళ్తారనమాట. తర్వాత ఆల్మోస్ట్ వేల్స్ అయితే లాక్కొచ్చేస్తారనమాట. సో, వేల్స్ వన్స్ మళ్ళీ దీన్ని తీసుకొచ్చారంటే దీనికి మళ్ళీ పూర్వ వైభవం అయితే వచ్చేస్తది. వన్స్ ఒక్క డాలర్ గాని టచ్ అయిందంటే తర్వాత ఇంక దీన్ని పట్టుకోవడం అస్సలు ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే దీన్ని అన్ని ఎక్స్‌చేంజెస్‌లో అవైలబుల్‌గా ఉందండి ఇది. సో, ఎక్సెప్ట్ బినాన్స్‌లో ఒక్క దాంట్లో మాత్రమే లిస్ట్ అవ్వలేదు. అన్ని ఎక్స్‌చేంజెస్‌లోని అవైలబుల్‌గా ఉంది. అండ్ 1,000,000 ప్లస్ కమ్యూనిటీ అయితే ఉందన్నమాట. సో, మంచి డెవలపర్స్ ఉన్నారు. బట్ కరెక్ట్ టైమింగ్ అయితే కుదిరితే మాత్రం మళ్ళీ ఇది 100x రిటర్న్ ఇవ్వడానికి రెడీగా ఉన్న కాయిన్ అన్నమాట. సో, దీన్నైతే అస్సలు మిస్ అవ్వకండి. సో, దీని తర్వాత ఇంకొకటి ఆక్ట్రా. సో, ఇక్కడ మీరు చూస్తే ఆక్ట్రా యాక్చువల్‌గా 1 వీక్ బ్యాక్ మీకు ఆహ్, ఆల్మోస్ట్ మీకు 1 మీకెంతంటే ఇండియన్ రూపీస్‌లో ₹1.6 వరకు వెళ్ళిందండి. ₹1.4 వరకెళ్ళింది. సో, అంతకుముందు కూడా సేమ్ అదే స్టేజ్‌లో చెప్పానండి. ₹14కెళ్ళింది. తర్వాత మళ్ళీ డంప్ అయిందనమాట. సో, మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది ఆక్ట్రా. సో, ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ అదే జోన్‌లోకొచ్చిందండి. సో, ₹1.4 నుంచి నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో, ₹1.4 నుంచి మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ₹3.4 అయితే ఎళ్ళిపోయిందనమాట. మళ్ళీ ఇది
మళ్ళీ ₹14కి రీచ్ అవ్వడానికి పాజిబిలిటీ అయితే ఉంది. సో, బట్ ఇక్కడేంటంటే మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. డంపొచ్చినప్పుడల్లా కొంచెం, కొంచెం, కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో, యాడ్ చేసుకొని మళ్ళీ ఆ ప్రైస్ ఆల్ టైమ్ హై రాగానే మళ్ళీ కరెక్షన్ అయితే తీసుకుంటది. సో, అప్పుడు మీరు ఎగ్జిట్ అయితే అయిపోయి మళ్ళీ రెడీగా ఉండాలనమాట. ఓకే. సో, ఆక్టర్ అనేది ఒక కంప్లీట్‌గా ప్రైవసీ బ్లాక్ చైన్ అనమాట. సో, ఎక్స్‌పెరిమెంటల్ ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్ట్స్ జనరల్‌గా సక్సెస్ అవ్వవు. సక్సెస్ అయితే మాత్రం ఒక జెడ్ క్యాష్, ఒక మొనేరో అలాంటి కాయిన్ లాగా రెడీ అవుతదనమాట ఇది. సో, జెడ్ క్యాష్ ఆల్‌మోస్ట్ $800 టచ్ అయిందండి. సో, అలాంటి ప్రైవసీ కాయిన్స్ చాలా రేర్‌గా వస్తాయి. సో, అలాంటి దాంట్లో ఈ ఆప్ట్రా కూడా ఒకటుంది. సో, చాలా జాగ్రత్తగా దీన్నైతే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం అక్యుములేట్ అయితే చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సిరీస్. సో, ఎక్స్ సిరీస్ కాయిన్ అనేది యాక్చువల్‌గా ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ అండి. సో, పో పోస్ట్ క్వాంటమ్ అంటే క్వాంటమ్ రెసిస్టెంట్ బ్లాక్ చైన్ అనమాట. సో, విత్ ఇన్‌బిల్ట్ క్వాంటమ్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కాయిన్స్ అన్నీ సొలానా, ఇథీరియం, కోర్ ఇవన్నీ కూడా ఇంకా క్వాంటమ్ టెక్నాలజీ అనేది లేదు. క్వాంటమ్ రెసిస్టెంట్ టెక్నాలజీ అనేది లేదు. బట్ ఈ బ్లాక్ చైన్ అనేది క్వాంటమ్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఇన్‌బిల్ట్ అంటే వీళ్ళు బై డిఫాల్టే దాంట్లో ఆ ఫీచర్ అయితే ఉందనమాట. సో, సొలానా, ఇథీరియం, కోర్ వీళ్ళు కూడా క్వాంటమ్ రెసిస్టెంట్ బ్లాక్ చైన్‌ని అంటే అప్‌గ్రేడ్ అయితే చేయాల్సుంది. సో, అప్‌గ్రేడ్ అయితే చేస్తారు. సో, బట్ వీళ్ళు దాన్ని ఇన్‌బిల్ట్‌తోనే తీసుకొనొస్తున్నారనమాట. ఓకే. సో, దీంట్లో పెద్ద నెక్స్ట్ వీక్‌లో పెద్ద అప్‌డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ప్రెజెంట్ అయితే వాల్యూమ్ అయితే లేదు. బట్ దీన్నైతే చాలా మంది తక్కువ అంచనా అయితే వేస్తున్నారు. సో, దీన్ని తక్కువ అంచనా ఏయకూడదు అన్నదానికి మీకు సింపుల్‌గా అర్థమవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. సో, అందరికీ అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే. తెలియని వాళ్ళకి చెప్తున్నా. దీన్ని సెరిటిక్ అనే ఒక కంపెనీ ప్రపంచంలోనే నంబర్ 1 ఆడిట్ కంపెనీ అనేది ఆడిట్ అయితే చేస్తున్నారు. సో, అది ఆడిట్ కూడా మొత్తం 3 మాడ్యూల్స్ ఉంటే 2 మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మాడ్యూల్ 44% అయితే అయిపోయిందనమాట. ఇంకా 66% పెండింగ్ ఉంది. ఇంకా అండ్ టీమ్ కేవైసీ కూడా ఇంకా అవ్వలేదు. బట్ స్టిల్ వీళ్ళు AA రేటింగ్ అండ్ 86.84 రేటింగ్ అండ్ ట్రిపుల్ ఏ రేటింగ్‌తో ఉందన్నమాట స్కోర్‌తోని. ఓకే. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ఈ ప్రాజెక్ట్ నేను మిగతా ప్రాజెక్టులతో పోల్చి మీకు చూపిస్తాను. సో, మీకప్పుడు అర్థమవుతది. సో, దీనికోసం నేను కంప్లీట్‌గా మన జూమ్ మీటింగ్‌లో అయితే చెప్తానండి. సో, చాలా విషయాలు దీనికోసం మాట్లాడుకోవాలి. సో, ఇక్కడ మీరు సెర్టిక్ ఆడిట్ అంటే ఇప్పటి వరకు సెర్టిక్ ఎన్ని బ్లాక్ చైన్స్‌ని వరకు ఆడిట్ చేసిన బ్లాక్ చైన్స్ అండి ఇవన్నీ. ఓన్లీ సెర్టిక్ ఆడిట్ చేసిన బ్లాక్ చైన్స్ అన్నమాట. సో, మీకివన్నీ తెలిసినవే. సో, బిఎన్‌బి తెలుసు కదండీ! ఇప్పుడు ఎంత ప్రైస్ రన్ అవుతుంది? $695 ఓకే. సో, అలాగే ఆప్టోస్, ఎక్స్ఆర్‌పి. సో, ఈ ఈ బ్లాక్ చైన్స్ ఎందుకింత ప్రైజ్‌కి వెళ్ళాయి అంటే, ఒకటి నంబర్ 1 క్వాలిటీ ఏంటంటే, ఫస్ట్ మనం చూడాల్సింది సెక్యూరిటీ. అంటే ఆ బ్లాక్ చైను ఎంత వరకు సెక్యూర్‌గా ఉంది అనే విషయం పైనే ఫస్ట్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవుతదండి. సో, అది మనం చెప్తే అవ్వదు. టెక్నికల్‌గా వాళ్ళు ఆడిట్ చేసి అందులో ఏమన్నా బగ్స్ ఉన్నాయా లేవా అని ఒక రిపోర్ట్ ఇస్తారనమాట. ఒక స్కోర్ అయితే ఇస్తారు. ఒక రేటింగ్ అయితే. సో, ఆ విధంగా బిఎన్‌బికి 95.74% స్కోర్ వచ్చింది. అండ్ ట్రిపుల్ ఏ రేటింగ్ వచ్చింది. అలాగే ఆప్టోస్ ఆల్మోస్ట్ $16 అయితే వెళ్ళిందండి. అది స్టార్టింగ్ స్టేజ్‌లో. ఇప్పుడైతే ప్రెజెంట్ $0.65 అయితే ఉంది. సో, ట్రిపుల్ ఏ రేటింగ్. ఎక్స్ఆర్‌పి అయితే మీకు పైసల్లో ఉండేదండి. అలాంటిది మీకు $3 వరకు రీచ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ $1 ప్లస్ అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే. $1.5 అయితే ట్రేడ్ అవుతుంది. సో, పైసల్లో ఉన్నది $1.5కెళ్ళింది. ఓకే. సో, అది దానికి మెయిన్ కారణం ఏంటంటే దాని యొక్క కోడ్ యొక్క సెక్యూరిటీ అన్నమాట. సెక్యూరిటీ ఫస్ట్ ఉండాలి. తర్వాత సెక్యూరిటీ బేస్ పైన మీకు వాల్యుయేషన్ అనేది జరుగుతది. తర్వాత వేల్స్, వీసీస్ తర్వాత కమ్యూనిటీ ఇవందరూ కూడా యాడ్ అవుతారనమాట. ఓకే. సో, ప్రపంచంలో
సెర్టిక్ ఆడిట్ చేసిన బ్లాక్ చైన్స్‌లో ట్రిపుల్ ఏ రేటింగ్ వచ్చినవి 1, 2, 3, 4, 5 మాత్రమే. అలాగే సెర్టిక్ కాకుండా వేరే ఆడిట్ కంపెనీస్ కూడా ప్రపంచంలో మొత్తం అన్నీ కూడా ట్రిపుల్ ఏ రేటింగ్ ఇచ్చినవి జస్ట్ 10 ప్రాజెక్ట్స్ మాత్రమేనండి. సో, ఆ 10 ప్రాజెక్ట్స్ మీకు ఫస్ట్ ప్లేస్‌లో 97.53 రేటింగ్‌తో స్కోర్‌తో ట్రిపుల్ ఏ రేటింగ్‌తో బిట్‌కాయిన్ ఉంది. ఓకే. అలాగే ఇథీరియం 97.23 ట్రిపుల్ ఏ రేటింగ్, బిఎన్‌బి, సోలానా, ఆప్టోస్, ఎక్స్ఆర్‌పి, సూయి. ఓకే. సో, వీమాక్స్, అవలాంచ్ తర్వాత ఇదొక బ్లాక్ చైన్ అండి. సో, ఈటిలో ఆల్మోస్ట్ మీకు చూస్తే ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ అయినవేనండి. బట్ ఇవి కూడా సక్సెస్ అయ్యాయి. బట్ ఇప్పుడైతే తక్కువ ప్రైస్‌లోకి వెళ్ళిపోయాయి గానీ, ఒకప్పుడు ఇవి కూడా భారీ రేంజ్‌లోనే ప్రాఫిట్ అయితే ఇచ్చాయన్నమాట. సో, ఇక్కడ అన్నీ సక్సెస్ అయినాయండి. ఎక్సెప్ట్ మీకు మనకు తెలియనివి ఈ రెండే. వీమాక్స్ అండ్ కయ్యా అని చెప్పి ఈ 2 ఉన్నాయి గదా! ఈ రెండే. బట్ ఇవి ఒకప్పుడు మంచి ప్రాఫిట్ ఇచ్చినవేనన్నమాట. సో, మీకు ట్రిపుల్ ఏ రేటింగ్ వస్తే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయిపోయినట్టేనండి. సో, తర్వాత ఆ ట్రిపుల్ ఏ రేటింగ్ అనేది మీకు బేస్ చేసుకొని పెద్ద పెద్ద వీసీస్ వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికైతే రెడీ అవుతారనమాట. సో, ఇక్కడ ఇవన్నీ కూడా ఆడిట్ కంప్లీట్ అయిపోయినవి. బట్ పార్షియల్ రేటింగ్‌తోనే వితౌట్ టీమ్ కేవైసీతోనే 87% స్కోర్ అయితే ఎక్స్ సీరీస్‌కుందండి. సో, ఇక్కడ మీకు ఎక్స్ సీరీస్ చూస్తే 28థ్ ప్లేస్‌లో ఉంది ప్రెజెంట్. ఓకే. 28థ్ ప్లేస్‌లో 86.84% ఉంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆడిట్. ఓకే. సో, ఈ స్కోర్ కిందకి వెళ్ళొచ్చు, పైకి కూడా వెళ్ళొచ్చు. బట్ పైకెళ్ళడానికి 99% స్కోప్ ఉందండి. ఎందుకు అంటే టీమ్ కేవైసీ అనేది మీకు ఎక్స్ సీరీస్ వాళ్ళ పోస్ట్ కూడా వేశారనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి టీమ్ కేవైసీ అనేది 28థ్ ఆగస్టున అయితే అవుతదనమాట. సో, 28థ్ ఆగస్టున టీమ్ కేవైసీ జరిగితే మనకి స్కోర్ అనేది పెరుగుతది. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ బయటకొచ్చి మాట్లాడారు. సో, వాళ్ళు ఖచ్చితంగా యూఎస్ సిటిజన్సే కాబట్టి స్కోర్ అనేది పెరుగుతది. సో, ఆహ్, నాకు తెలిసినంత వరకు అండ్ చాలా మందికి నేను తెలుసుకున్నది ఏంటంటే టీమ్ కేవైసీకే దగ్గర దగ్గర మీకు 5 పాయింట్స్ అయితే యాడ్ అవుతాయన్నమాట. అంటే ఇక్కడ నుంచి స్కోరు 5 ఇంకొక 5 పాయింట్స్ అయితే పెరగడానికి అవకాశం ఉందన్నమాట. సో, 91 అలా రావడానికైతే అవకాశం ఉంది. బట్ దీని యొక్క డెవలపర్ అయితే 95+ అయితే వస్తదని చాలా చాలా కాన్ఫిడెంట్‌గా అయితే చెప్తున్నారనమాట. సో, 95+ వస్తే మీకు ఈ టాప్ 5లో అదొకటి అయిపోతదనమాట. 95+ అంటే ఓన్లీ మనకి ఉన్నవి సెట్టిక్ ఆడిట్ చేసిన వాటిలో ఉన్నవి 95+ మూడే 3. ఒకటి బిఎన్‌బి, ఆప్టోస్ అండ్ ఎక్స్ఆర్‌పి. సో, వాటి జాబితాలోకి ఇది కూడా చేరిపోద్దనమాట ఎక్స్ సీరీస్. సో, చాలా చాలా కేర్‌ఫుల్‌గా దీన్నైతే ఈ 1 వీక్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 28థ్ మనకి తెలుస్తది. పైకెళ్తదా స్కోర్ కిందకెళ్తదా అనేది. బట్ పైకెళ్ళడానికైతే మాక్సిమం స్కోప్ ఉందండి. ఇది నా ఎస్టిమేషన్ మాత్రమే అండ్ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరేమనుకుంటున్నారనేదైతే కామెంట్‌లో పెట్టండి. ఓకే. సో, మీరు ఇప్పుడు నేను చెప్పిన పోర్ట్‌ఫోలియోలో ఏ కాయిన్స్ హోల్డ్ చేస్తున్నారనేది కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ రేపు మన జూమ్ మీటింగ్‌లో అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా మనం చాలా విషయాలైతే మాట్లాడుకోవాలి. ఇంకా ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఎక్కువ చెప్పట్లేదు. ఓకే. సో, ఎక్స్ సీరీస్‌లో మైనింగ్ కూడా ఉందండి. అది మైనింగ్ ఎలా చేయాలన్నది కూడా నేను జూమ్ మీటింగ్‌లో అయితే చెప్తాను. సో, జూమ్ మీటింగ్ అయితే అటెండ్ అవ్వండి. అలాగే కోర్ కాయిన్ మైనింగ్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వీలైనంత ఎక్కువ కోర్ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ సెప్టెంబర్ 15థ్ లోపు. కోర్ కాయిన్స్ ఎర్న్ చేసుకొని ఓన్లీ కోర్ కాయిన్స్ అందరూ చేసే తప్పు ఒకటేనండి. ఏదో ఒక కాయిన్‌లో 100% పెట్టేస్తారు. సో, అది చాలా చాలా రాంగ్ అండి. సో, ఇక్కడ మనకి ఇథీరియం, సోలానా, కోర్, హైపర్ లిక్విడ్ అండ్ ఆక్ట్రా అండ్ ఆహ్, ఎక్స్ సిరీస్. సో, 6 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో, మీ దగ్గర $1000 ఉన్నాయనుకోండి. సో, $1000లో మీకు రిస్క్ లేకుండా ఉన్నవి 2. ఒకటి సోలానా, ఇథీరియం. సో, దాంట్లో మీకు దగ్గర దగ్గర $500 ఉంచేసేయండి. సో, మిగతా $500ని ఈ ఈ ఈ 4 ప్రాజెక్ట్‌లో మీరు మీకు నచ్చిన ప్రాజెక్ట్‌లో అయితే అపోర్షన్ చేయండి. అప్పుడు మీరు ఎప్పుడు కూడా లిక్విడేట్ అయితే అయిపోరు. ఎప్పుడు కూడా మీరు జీరో అయితే అయిపోరు. ఓకే. సో, ఆ విధంగా చేయాలి. ఇంకా మీకు
క్లియర్‌గా నేను జూమ్ మీటింగ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో, నాకు వీడియో నచ్చినట్టయితే మీరు వీలైనంత మందికి లైక్ చేసి షేర్ చేయండి. సో, ఎవ్రీ వీక్ సాటర్‌డే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సండే జూమ్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తాను. సో, నా రిక్వెస్ట్ ఒకటే, మన ఛానెల్‌లో ఉన్న ఈ 4000 మెంబర్స్ కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. వాళ్ళందరికీ కూడా రెగ్యులర్‌గా క్రిప్టో అప్డేట్స్ తెలియాలి. అండ్ వాళ్ళందరూ కూడా వెల్త్ జనరేట్ చేయాలి. క్లారిటీ యాక్ట్ వచ్చాక చాలా పెద్ద మార్కెట్ అయిపోతదండి క్రిప్టో అనేది. ఎందుకంటే ఇది 24/7 రన్ అయ్యే మార్కెట్ అండ్ వరల్డ్ వైడ్ ఒకటే మార్కెట్ ఇది. ఇప్పుడు మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్, వేరే మార్కెట్, యూఎస్ స్టాక్ మార్కెట్ ఇలాగ ఉన్నాయి గదా! సో, వీటన్నిటిని కంబైన్ చేస్తుంది కాబట్టి మనకి ఆపర్చునిటీ అనేది గ్లోబల్ వైస్ ఉంటదనమాట. సో, చాలా పెద్ద మార్కెట్ అవ్వబోతుంది ఇది. సో, ఈ విషయం గ్రహించండి అండ్ అప్డేట్స్ తెలుసుకోండి, నాలెడ్జ్ తెలుసుకోండి. మన ఛానెల్‌లో జాయిన్ అవ్వి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.